నేను చూడట్లేదా? నేనేమంటాను తెలుసా, దేవుడు నాతో ఉన్నాడు అనే పరిశుద్ధపు ఆలోచనలుంటే టీవీలో ఈ బొమ్మ చూడొచ్చా లేదా, ఇంటర్నెట్లో ఈ బొమ్మ చూడొచ్చా లేదా, సినిమా హాల్లో ఈ బొమ్మ చూడొచ్చా లేదా, మందు కొట్టొచ్చా లేదా, తినొచ్చా లేదా, ఎవడు చెప్పక్కర్లేదు నీకు. అది ఉంటే చాలు. అందుకే సొలొమోను మహారాజు ఏమన్నాడు తెలుసా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అంటే భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవుడు నాతో ఉన్నాడు అనే భయము భక్తి ఉంటే యథవేషాలు వేయం. పచ్చి భాషలో చెప్పాలంటే పచ్చి భాషలో ఎగస్ట్రాలు చేయం, మర్యాదగా ఉంటాం. ఏ అంటే దేవుడు ఉన్నాడు అక్కడ. ఓసారి ఓ పాస్టర్ గారు ఓ పచ్చి తాగుబోతుకి బాప్తీసం వస్తున్నాడు. అంటే తాగుబోతు ఒకప్పుడు, ఇప్పుడు కాదు, మారుమనసు పొందాడు. అయితే బాప్తీసం ఇవ్వకముందు ఆయన ప్రశ్నలు అడగాలి కదా. ఎరా, యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరించాను సార్. తాగుడు మానేసావా? మానేశాను సార్. అరే, ఎవ్వరు లేనప్పుడు మందు సీసా కనబడింది అనుకో, తాగుతావా అని అంటే అలాంటి పరిస్థితి రాదు సార్ అన్నాడు. అదేంట్రా, అనుకో నీ భార్య బయటికి వెళ్ళింది, పిల్లలు బయటికి వెళ్ళాడు, ఇంట్లో నువ్వు అక్కడే ఉన్నావు, మందు సీసా ఉంది, తాగాలనిపించదు అంటే అలాంటి పరిస్థితి రాదు సార్. అరే అలా అనకూడదురా, ఒంటరిగా ఎప్పుడు ఉన్నా అనుకోకూడదు. నిజం సార్, నా లైఫ్లో ఒంటరితనం రాదు సార్. ఏరా అంటే దేవుడు ఎప్పుడు ఉంటాడు కదా సార్ నాతో, దేవుడు ఎప్పుడు ఉంటాడు కదా, నాతో ఎప్పుడు దేవుడు ఉంటాడు. కాబట్టి వల్ల కాదు అది. ఆ మాట మన గుండెల్లో చొచ్చుకుపోతే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏం మాట్లాడుతున్నా కూడా, ఎవరితో మాట్లాడుతున్నా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు అని అనుకుంటే మన మాట తీరు వేరుగా ఉంటుంది, మన వ్యవహారం వేరుగా ఉంటుంది, మన జీవితం వేరుగా ఉంటుంది. యెహోషువకి దేవుడు ఆ మాట చెప్తున్నాడు, నువ్వు నుంచున్న ప్రదేశం పరిశుద్ధమైనది అని అంటున్నాడు. మీరు విశ్వాసులు అనుకోండి, పరిశుద్ధమైన స్థలం అని అంటే మీరు విశ్వాసులుగా లారీ డ్రైవర్ అనుకోండి, మీతో పాటు ఎవరు వస్తారు కదా, వస్తారు లేదా? మీరు ఒక చిన్న మాట చెప్తాం, ఇక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉద్యోగం ఏదన్నా ఉద్యోగం చేతులు సార్, ఉద్యోగం ఎవరు లేరా? వెరీ గుడ్. ఉద్యోగం పోనీ మీ పిల్లలు ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారా? మీ పిల్లలు ఉద్యోగం, మీ పిల్లలు ఉద్యోగం చేసేవాళ్ళు చేయదు, మీ పిల్లలు. వెరీ గుడ్. పిల్లలు ఉద్యోగంలోకి వెళ్ళక ముందు ఉద్యోగం కావాలని ఎవరు ప్రార్థన చేస్తారు? దేవుడు. అంటే ఉద్యోగం ఎవరు ఇచ్చారు కదా? దేవుడు ఉద్యోగం ఇస్తే ఉద్యోగం మంచిదా చెడ్డదా? చెప్పండి నాకు. మంచిదే. పవిత్రమైందా అపవిత్రమైందా? ఉద్యోగం పవిత్రమైంది అయితే దేవుడితో మనం వెళ్తామా, సొంతగా వెళ్తామా? రోజు చేసే పని పవిత్రమైంది అవుతుంది. మీరు ప్రార్థన చేస్తే కదా భర్తనిచ్చింది, మీరు ప్రార్థన చేస్తే కదా దేవుడు సంసారాన్ని ఇచ్చింది. గిన్నెలు తోముతున్నారు కదా, గిన్నెలు తోడప్పుడు దేవుడు మీతో ఉంటే గిన్నెలు తోవటం పవిత్రమైందా అపవిత్రమైందా? వంట చేయటం, బట్టలు ఉతకటం, ఇల్లు ఓడవటం, ఏదైనా పవిత్రమైంది దేవుడు మనతో ఉంటే. చాలా మంది అనుకుంటే తెలుసా, వీళ్ళొక్కళ్ళే పవిత్రమైన ఉద్యోగం చేస్తున్నారు. కాదు, మీరు కూడా. వాళ్ళు కాదనట్లా, మీరు కూడా. వాళ్ళు వాక్యం బోధిస్తున్నారు, అది పవిత్రమైంది. మీరు గిన్నెలు తోగుతున్నారు, అది కూడా పవిత్రమైంది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అది పవిత్రమైంది. మీరు పొలంలో నాటుతున్నారు, అది కూడా పవిత్రమైంది. దేవుడు యెహోషువకి నేర్పించిన పాఠం అది. నేను నీకు ఆ పని చెప్తున్నాను. ఏ పని? ఎరికో పట్టణం మీద యుద్ధం చేయమని. కాబట్టి నేను అప్పగించాను కాబట్టి పని అది పవిత్రం. చేసే ఉద్యోగం, నువ్వు చేసే సేవ, నువ్వు జీవించే జీవితం పవిత్రమైంది. ఎందుకు? 2 కారణాలు. 1, అది ఇచ్చింది దేవుడు. 2, నీతో దేవుడు ఉన్నాడు. యెహోషువ అదే చెప్తున్నాడు, యెహోషువ నేను నీతో ఉన్నాను. 2, నీకు ఇచ్చిన పని నేను. 3 పాఠాలు నేర్చుకున్నాను ఇప్పటికి. 1, దేవుడు మనతో ఉంటాడు. 2, అధిపతి ఎవరు? దేవుడు. 3, మనం చేసే పని పవిత్రమైంది. ఓకే, 3 ధైర్యాలు ఇచ్చాడు, 3 కారణాలు. ధైర్యం ఇవ్వటానికి కారణం అది. నీకు ఈ పని అప్పచెప్పింది నేను, ఇది పవిత్రమైంది కాబట్టి నేను నీకు తోడుకోండి. 4వ పాఠం ఏంటో చూద్దాం. ఇది 6వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. అంటే ఈ 3 వచనాల్లో కాకుండా పక్కన ఉంది. 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇది తెలుగు బైబిల్లో ఉంది. ఒకవేళ ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకుంటే, లేకపోతే ఇంగ్లీష్ బైబిల్ చదవగలిగే వాళ్ళంటే ఆ వచ్చిన ఇంటికి వెళ్ళి చూడండి. అప్పగించుచున్నాను అనేది రేపిస్తాడన్నట్లు ఉంటుంది. కానీ ఆదిమ భాషలో కానీ ఇంగ్లీష్ భాషలో కానీ అలా ఉండదు. ఎలా ఉంటుంది తెలుసా? ఆల్రెడీ ఇచ్చేశాను,
ఆల్రెడీ ఇచ్చేసానంటే ఎలా ఉంటుంది సరే, బ్యాంకులో డబ్బులు వేసాను రా, ఏటీఎంకి వెళ్ళి తీసుకో. డబ్బులు వేసాడా వేస్తున్నాడా? వేస్తాడు. బ్యాంకులో డబ్బులు వేసాను, నువ్వు వెళ్ళి తీసుకోవడమే. నువ్వు వెళ్ళిన తర్వాత రావటం కాదు, ఆల్రెడీ పడిపోయిన దాంట్లో. దేవుడు యెరికో పట్టణం గురించి యెహోషువతో చెప్పింది అదే. ఏమన్నా తెలుసా? ఆ పట్టణాన్ని, పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించి ఉన్నాను, నీకు ఇచ్చేసా, నువ్వు వెళ్ళి తెచ్చుకోవడం. దేవుడు మనకి ఏదైనా పనప్ప చెప్తే దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? దానికి విజయాన్ని నేనిస్తా. నువ్వు కాదు, నేనిస్తా. నువ్వు వెళ్ళి తీసుకోవడమే, స్వాధీనపరచుకోవటం అనేది దేనికి సాదృశ్యం తెలుసా? విశ్వాసానికి సాదృశ్యం. ఓ విషయం, మీ ఇంటికి అడుక్కునేవాడు వచ్చాడు అనుకో, అడుక్కునేవాడు రాత్రి 9ంటికి అమ్మా అని అడుక్కుంటూ వచ్చాడు. కొంచెం అన్నం మిగిలింది, ఏం చేయాలో అర్థం కాక అడుక్కునేవాడు వచ్చాడు కదా అని అర్థమని బయటికి వెళ్ళాం. అన్నం పట్టుకొని వెళ్ళాం. వాడు చేతులు కట్టుకొని అమ్మా అని అడుక్కుంటున్నాడు. నీకేమనిపిస్తుంది? చెడ్డగా అనిపించదా? ఎరా అడుక్కోవడానికి వచ్చావు, గిన్నె లేదా అంటే లేదు సార్ మీరు ఇస్తారో లేదో డౌట్ అందుకని అడిగానంటే ఎలా ఉంటుంది? చెప్పండి. అంటే నేను ఎందుకని మాట అన్నాను తెలుసా? దేవుడు నేను ఇస్తున్నాను అని అంటే ఆయన ఇచ్చేదేదో తెచ్చుకోవడానికి రెడీ అవ్వాలి మనం. నువ్వు ఇచ్చిన తర్వాత నేను తెచ్చుకుంటానంటే 6 గుడ్లు కావాలండి. ఎన్నే? మీ 10 ఏళ్ల బాబునిచ్చి పంపించావు, అరే గుడ్లు పట్టురారా అని పంపించే ముందు ఆడి చేతులు ఏం పెడతా? డబ్బులు. ఇంకేం పెడతా? గుడ్లు కేసి పెడతా లేదా? ఎందుకని? గుడ్లు ఇటు జాగ్రత్త తీసుకొస్తాడని నమ్మకం, అందుకే కేసు పెట్టావు. గుడ్డు కేసు ఆడికి ఇవ్వటంలో నీకున్న నమ్మకం ఏంటి తెలుసా? కేసులో పట్టుకొస్తావరా. దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు దేవుడిచ్చేది తీసుకోవడానికి నీలో సంసిద్ధత ఉండాలి. నా మిత్రుడు ఈ మధ్యకాలంలో ఒక అద్భుతాన్ని చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు ఆయన జీవితంలో అద్భుతం అంటే ఎలా చేస్తాడు అంటానికి అసలు మర్చిపోలేము. అతని పేరు ప్రేమ్, హైదరాబాద్లో ఉంటాడు. నాతో పాటు బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అయితే మొన్నే పూర్తయింది, నాకంటే కొంచెం లేట్గా జాయిన్ అయ్యాడు. అయితే పాపం చాలా పేదోడు. మొదటి ఫీజు మాత్రమే కట్టగలిగాడు, 3 సార్లు కట్టాలి. రెండోసారి ఫీజు మేము అందరం స్నేహితులు కట్టేశాం. మూడోసారి ఫీజు కట్టేటప్పుడు మాకు ఎవరికి చెప్పలేదు. మేము అనుకున్నాం ఎవరన్నా ఇడికి డబ్బులు ఇస్తున్నారులే అనుకున్నాం. 22,400 కట్టాలి ఫీజు, 22,400. అయితే అతను డబ్బులు కట్టలేదని మాకు ఒకరోజు ముందు తెలిసింది. ఎలాగా? నోటీస్ బోర్డులో పేరు పెట్టేశారు. ఏమని? ప్రేమ్ నువ్వు రేపట్లో ఫీజు కట్టకపోతే ఇంటికి వెళ్ళిపోవాలని. ప్రేమ్ దగ్గరికి వెళ్ళా, అరే ప్రేమ్ బుద్ధి లేదరా నీకు, కొంచెం ముందు చెప్తే మేము ఆదా సర్దుబాటు చేసేవాళ్ళం కదా అంటే, ఏమన్నా ప్రతిసారి ఏం అడుగుతాం అనిపించింది. ప్రార్థన చేశానన్నా వారం రోజుల క్రితం. చేస్తే దేవుడు ఏమన్నాడు, నేను ఇస్తానయ్యా అన్నాడు దేవుడు. నాకు ఆ భావన వచ్చిందన్న, వాక్యం కూడా చెప్తా ఉంది. ఇంక అందుకే నేను ఇంకా అడగదలుచుకోలేదన్న అన్నాడు. ఎలా ఇస్తాడు ఆ దేవుడు? దేవుడు ఏలియా ఫుడ్ పెడతాను కూడా కాకిని వాడాడు కదా, మేము కూడా కాకులు అంటాడు అని ఏదో సుత్తి జ్ఞానం అంతా చెప్పాను. లేదులన్నా దేవుడు ఇస్తాడు అని అన్నాడు. మనవాడు అంత విశ్వాసం అనుకున్నా. మనవాడు తర్వాత రోజు ఫీజు కట్టేశాడు. కట్టేసరి ప్రేమ ఎలా కట్టావరా ఫీజు అని అన్నా. అంటే ఏమి లేదన్నా, నువ్వు మాట్లాడింది 2 గంటలకే, 2 గంటల నుంచి 4 గంటల దాకా నువ్వు మాట్లాడిన తర్వాత కొంచెం కోపం వచ్చింది, ఉక్రోషం వచ్చింది. ప్రభా ఏంటి ప్రభా, నా సిగ్గు పోద్దు ప్రభా, నీ వాగ్దానం బట్టే కదా నేను నోరు మూసుకొని ఉంది అని అంటే, 4 గంటల ఆ ప్రాంతంలో దేవుడు ఊరినే అన్నాడంట, ఫీజు కట్టాలంటే కవర్ కావాలిగా, కవర్ ఉందా నీ దగ్గర అన్నాడంట. అంటే లేదు ప్రభా, కవర్ కొనుక్కొచ్చుకో అన్నాడంట. మనోడు కవర్ కొనుక్కొచ్చుకున్నాడు రూపాయి పెట్టి. కట్టాల్సిన ఫీజు అంతా 22,400. 20 రూపాయలు కవర్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత పైన రాయమన్నాడు అంటే పేరు దేవుడు, ఏమని? కాలేజ్ ఫీజు రాశాడు. కవర్ చేతితో పట్టుకుంటే పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకో అన్నాడంట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు కాలేజ్ ఫీజు అన్నాడంట. ఆ పాస్టర్ గారు అనుకున్నాడు కాలేజ్ ఫీజు వచ్చిందేమో అని కవర్ పట్టుకొని, దేవు నీకు 100 స్తోత్రం ఫీజు ఇచ్చావు అన్నాడు. ఆయన పట్టుకొని ప్రార్థన చేస్తున్న ఖాళీ కవర్ చేసాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇదిగో ప్రేమ అన్నాడు. మనవాడు మాత్రం అలాగే కూల్గానే ఉన్నాడు, ఖాళీ కవర్ పట్టుకొని అన్నాడు. పాస్టర్ గారు ప్రేమ ఒక్క నిమిషం ఆగన్నాడు. ఏ సార్ అంటే ఇప్పుడు ఒక చిన్న మాట అన్నాడు. కాఫీయో టీయో తెస్తాడు అనుకోని లోనికి వెళ్ళాడంట. పాస్టర్ లోనికి వెళ్ళాడు, మనవాడు డబ్బులు కట్ట పట్టుకొస్తున్నాడంట. అయ్యా నిన్న చర్చ్ కమిటీ మీటింగ్ జరిగింది, కమిటీ మీటింగ్లో ప్రతి 3 నెలలకి ఎవరన్నా అవసరతలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం మన చర్చ్ యొక్క రాబడిలోంచి. అయితే ఈసారి నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అని తెలిసిందే, చర్చి వాళ్ళు ఈసారి డబ్బులు నీకు ఇమ్మన్నారయ్యా అని అన్నాడు. సరే ఎంత సార్ అన్నాడు. 23,000 అని అన్నాడు. అంటే మనోడు కట్టాల్సింది 22,400. సరే మనోడు 23,000 తీసుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్ అని దాంట్లోంచి 600 తీసి జోబులు పెట్టుకొని 22,300 400 పాస్టర్ చూస్తుంటే కవర్లో పెడుతున్నాడంట. అదేంటి ఆ కవర్లో పెడుతున్నాం అన్నాడంట. సరిపిడిచ్చారు కదా సార్ మీరు అన్నాడట.
అంటే దేవుడి యొక్క అనుగ్రహం, దేవుడు ఇవ్వటం అనేది ఎప్పుడో కథల్లోనో పుస్తకాల్లోనో అది పర్లేదు, అది నమ్మకం ఉంటుంది. కానీ మన కళ్ళెదురుగా చదువుతుంటే ఎంటుకలు నెక్కపొడుచుకో గొప్ప ధైర్యం వచ్చేదే, అద్భుతం కదా, సూపర్. మన దేవుడు ఖతర్నాక్, అద్భుతం. అలాంటి దేవుడు. ఇక్కడ దేవుడు యెహోషువకి అలాంటి వాగ్దానం ఇచ్చాడు. విజయం నీదేరా, భయపడక, విజయం నీదే. ఆ ధైర్యం ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు, పిరికితనంతో మాట్లాడాల్సిన అవసరం లేదు, రాజీ పడాల్సిన అవసరం లేదు. ఇంకో మాట చెప్పాలంటే ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ దాసుడిని అని అంటాను వీళ్ళు. అంటే ఎవరి గౌరవం ఇవ్వాలి వాళ్ళకి ఇష్టం, ఎవరికి మర్యాద ఇవ్వాలి వాళ్ళకి ఇష్టం. కానీ ఎవరికి రాజీ పడాల్సిన అవసరం లేదు, ధైర్యం నిలబడ మాట్లాడగలుగుతాం. ఎందుకంటే దేవుడు విజయాన్ని ఇచ్చేవాడు. 4 సత్యాలు. మొదటి, ఆయన మనల్ని విడిచిపెట్టడం, మనతో ఉంటాడు. 2, ఆయన మన అధిపతి, ఆయన మాటలు మనం వినాలి. 3, మనకు అప్పగించిన బాధ్యత పవిత్రమైందే కాబట్టి దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. 4, మనకి విజయాన్ని ఇచ్చేది ఆయన కాబట్టి నిబ్బరంగా మనం ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. ఓ చిన్న సన్నివేశం, దీని అంతటిని మేళవించుకునే సన్నివేశం ఒకటి చెప్పి నేను ముగిచ్చేస్తాను. బిల్లీ గ్రహాం గారని బాగా ప్రఖ్యాతి గడించినటువంటి ప్రసంగికుడు ఉండేవాడు. కోట్ల మందికి సువార్త బోధించాడు. ఆయన సువార్త బోధించి మారుమనసు పొందిన వాళ్ళ యొక్క జీవితాల్లో కొన్ని అనుభవాలు తీసుకొని ఓ పుస్తకం ముద్రించాడు. ఆ పుస్తకం పేరేంటంటే దేవదూతలు దేవుని దూతలు. దేవదూతలు దేవుని దూతలు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి కథలన్నీ కూడా, లేకపోతే ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఏంటంటే అద్భుతమైనటువంటి పద్ధతిలో దేవుడు సహాయం చేసిన సన్నివేశాలు అన్నమాట. అందులో ఒకటి చెప్తాను. ఒక ముసలావిడ ఉంది న్యూయార్క్ అనే పట్టణంలో, 82 ఏళ్ళు ముసలావిడ. ఆవిడికి ఎవ్వరు లేరు, ఒక్కతే ఉండేది, ఒక్కతే. అయితే ఒక రోజు రాత్రి 10:40 గుండెపోటు వచ్చింది. అమెరికాలో ముసలోళ్ళకి ఒక విధమైన ఫోన్ ఇస్తారు. ఏంటి ఆ ఫోన్ అంటే, ఫోను ఎత్తిపట్టి ఇలాగా 45 సెకండ్లు ఉంటే చాలు, పోలీసోడు, డాక్టరు, ఫైర్ ఇంజిన్ 3 వచ్చేస్తాయి. 2 నిమిషాలు, 180 సెకండ్లు, 120 సెకండ్లు వచ్చి పడతాయి 3. ఆ ఫోన్ 45 సెకండ్లు అలా ఎత్తి పట్టుకుంటే చాలు. అయితే ఇటు వంగి ఫోన్ ఎత్తుకోవాలనుకునే లోపల ఇటు పడిపోయింది. మంచం మీద పడిపోయేటప్పుడు ప్రార్థన చేసింది, ప్రభువా నాకు ఎవ్వరు లేరు, ఫోన్ ఎత్తడానికి కూడా లేదు, నువ్వే నాకు దిక్కు. అంతే, ఆ మాట అంతా పడుకుండిపోయింది. కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగా డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ ఉండి ఇవికి ఇంజక్షన్లు ఎప్పటికీ ఇచ్చేశాడు. కళ్ళు తెరిచిన తర్వాత మంచినీళ్ళు ఇచ్చి కూర్చోమ్మా అని, మొత్తానికి మంచి మనోరాలను సంపాదించావమ్మా నువ్వు అని అన్నాడంట ఆ డాక్టర్. ఏంటి సార్ మనోరాలు ఏంటంటే, అదేనామా బాబు, వర్షం వస్తుంది జోరున, రాత్రి 10:30 నా చెయ్యి పట్టుకొని నువ్వు వస్తావా రావని ఈడ్చుకొని వచ్చింది. ఆమె కరెక్ట్గా టైంకి తెచ్చింది కాబట్టి నువ్వు బతికావు. 2 నిమిషాలు లేట్ ఏదో పోయి ఉండేదాన్ని తెలుసా అని అంటే, సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, అదేనమ్మా పింక్ గౌన్ వేసుకొని ఒక అమ్మాయి వచ్చింది, 12-11 ఏళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నానంటే, సార్ కొంచెం బీరువా తెరుస్తారా అని అడిగిందంట. అప్పుడు బీరువా అంటే డాక్టర్ లేచి ఇలా బీరువా తెరిచాడంట. తెరిస్తే ఈయన వర్ణించిన ఫ్రాక్ ఉంటుందే అక్కడ ఏలాడు తీసుందంట బీరువాలో హ్యాంగర్కి. అరే ఇదే ఫ్రాకు అమ్మాయి వేసుకొచ్చింది, ఇక్కడికి ఎలా వచ్చింది అని అన్నాడంట. డాక్టర్ గారు మేము ఏమనుకో సార్, అది నా మనవరాలది ఫ్రాకు, ఆ అమ్మాయి చచ్చిపోయి 2 ఏళ్ళు అయింది సార్. 2 ఏళ్ళు. డాక్టర్ ఎలా చూస్తా అంటే, కంగారు పడదు సార్, నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మంచం మీద ఇలా పడిపోయేటప్పుడు నేను చిన్న ప్రార్థన చేశాను, దేవా నాకు ఎవరు దిక్కులేరు ప్రభా నువ్వే అని. అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా, నా మనవరాల్లాగా ఒక దేవదూతని నీ దగ్గర పంపించి నేను తీసుకొచ్చాడు ఇక్కడ. నేను బతుకున్నానంటే కారణం దేవుడు దేవదూతను పంపించాడు కాబట్టి కదా. నేను ఎందుకని మీ మాట చెప్తున్నానంటే, మీరు యేసు ప్రభుని, యేసయ్యా నువ్వు నా రక్షకుడివి, నువ్వు నా దేవుడివి, నువ్వు నా ప్రభువువి ఎప్పుడైతే ఆ మాట అంటాడో గుర్తుపెట్టుకో, మీకు ఒకళ్ళో 2 దేవదూతల్ని అసిస్టెంట్లుగా ప్రేస్తాడు. వాళ్ళు ఉంటారు ఎప్పుడు మీతోనే, ఏడబోరాడు, వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. మీరు వాళ్ళని కాదని తప్పుడు పనులు చేయాలి, వాళ్ళకి కాదని భయపడాలి, వాళ్ళు కాదని కింద పడాల్సిందే. మీరు దేవుడి మీద ఆనుకునే వాళ్ళైతే ఎప్పుడు పడిపోరు, అలాగే ఉంటారు, జాగ్రత్త, నిబ్బరంగా. మరి మీ జీవితం అలాగ సాఫీగా వెళ్ళగలుగుతుందా? భయాలు ఏమన్నా ఉన్నాయా? ముందున్న పరిస్థితి ఎలా ఉంటుంది అనే టెన్షన్ ఉందా? యెహోషువ నుంచి నేర్చుకున్నాం. యెహోషువ అప్పుడే నాయకుడయ్యాడు. పెద్ద శత్రువుల్ని ఎదుర్కోవాలి, పిరికి బందైనటువంటి సైన్యం వెనకాలం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, ఎదురున్నటువంటి శక్తివంతమైన పట్టణమైనా, వెనకున్నటువంటి చేతకాని వనరులైనా నువ్వేం వరి అవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు విజయాన్ని ఇస్తాను. దేవుడు ఆ వాగ్దానాన్ని మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు నేను మీకు విజయాన్ని ఇస్తాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మీరు నిలుచున్నటువంటి స్థలం పరిశుద్ధమైనదే,
నేను నీతో ఉన్నాను, మీ క్యాప్టెన్ని నేను. దేవుడు మనతో ఉండేవాడు, మనకి విజయాన్ని ఇచ్చేవాడు. అయితే మనం ఒక్క పని చేయాలి. ఏం చేయాలి? ఆయనకి ఎప్పుడు కూడా విధేయత చూపించే వాళ్ళే ఉండాలి. 1. 2, ఆయన మనతో ఉన్నాడు అని గ్రహించాలి. మనతో ఉన్నాడని. ఈ 2 జరిగినప్పుడు మిగిలిన పనులన్నీ ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మధ్యాహ్నం ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ సన్నిధిని నేను ఎప్పుడు అనుభవించాలి. కఠిన పరిస్థితుల్లో ఒంటరితనం అలుముకున్నప్పుడు నువ్వు నాకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభా. నాలో ఉన్న ఒంటరితనాన్ని తొలగించు ప్రభా. నేను ఒక్కదాన్నే మా ఇంట్లో విశ్వాసం, నేను ఒక్కడనే మా ఇంట్లో విశ్వాసం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మీలో అలాంటి బాధలు కలుగుతూ ఉంటాయి. అప్పుడు సాతానుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే, ఏడిపిస్తాడు. అయితే నువ్వు ఆ మాట చెప్పాడు, రే నేను ఒక్కడనే లేను, నేను ఒక్కదాన్నే లేను, నాతో నా దేవుడు ఉన్నాడు. ఎరికో పట్టణం లాంటి నా కుటుంబం ఉండొచ్చు, ఎరికో పట్టణం లాంటి పరిస్థితులు ఉండొచ్చు, కానీ నన్ను విడిచిపెట్టేవాడు కాదు. నేనున్న ఈ ఇల్లు పరిశుద్ధమైంది, నేనున్నటువంటి ఈ పని పరిశుద్ధమైంది. ఈ పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో విజయాన్ని దేవుడు నాకు ఇస్తాడు, విజయాన్ని దేవుడు నాకు ఇస్తాడు. ఆ విజయాన్ని లోన అనుభవిద్దాం, ఆ తర్వాత బయట చూద్దాం. లోన ధైర్యాన్ని పలుకుదాం, బయట ధైర్యాన్ని ప్రదర్శిద్దాం. దానికి మొదట బుద్ధి చెప్పుకుందాం, మొదట ధైర్యాన్ని చెప్పుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. శామ్జే వేదాల గారని నాకు బాగా ఇష్టమైనటువంటి రచయిత, నర్సాపురంలో ఉంటారు. ఆయన ఒక పాట రాశారు. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. బ్రతుకు నావ పగిలిన అంటే ఏంటి తెలుసా? పడవ సముద్రం మధ్యలో పగిలిపోయింది. బ్రతుకు నావ పగిలిన, కడలి పాలైన, కడలి పాలంటే సముద్రంలో పడిపోయాను నేను, కడలి పాలైన నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడున్నావు, నువ్వు నాకు తోడున్నావు. నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్య, నీ తోడు చాలు, నీ నీడ చాలు, నువ్వు ఉంటే నాకు చాలు. అంత ధైర్యంగా ఆయన పాడగలిగాడు.